ఓం నమ శివాయ నమ. జాయ్ కొండదేవత అమ్మవారు సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు కొండదేవత పలుకు జాయ్ కొండదేవత అమ్మవారు అను. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 నవంబర్ మాసం వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి ఫలితాల్లో అదృష్ట యోగము, లక్ష్మీ యోగము, స్థాన యోగము, ప్రభయోగము, దశయోగము. దశయోగములో చూసుకుంటే ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి అనుకోకుండా ఊహించని మలుపు, ఊహించని అదృష్టము, ధన అదృష్టం అనేది రాబోతుంది. అంటే వీళ్ళు ఊహించని, వీళ్ళు చేసే పనిలో కానీ, వాళ్ళ వ్యాపారంలో కానీ, వాళ్ళు చేసే బిజినెస్లో కానీ, చేసే రియల్ ఎస్టేట్లో కానీ వాళ్ళకి అనుకోకుండా అకస్మాత్తుగా ఆ అదృష్ట ధనయోగ ప్రాప్తి అనేది వచ్చి పడిపోతుంది. అది స్త్రీ రూపమైనా కానీ, పురుష రూపమైనా కానీ, అది వీళ్ళకి ఏదో ఒక విధంగా అదృష్ట గడి అనేది లక్కు లాంటిది వీళ్ళకి రాబోతుంది. అది ఊహించరు, ఊహించుకుంటే అది వీళ్ళకి ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. మరి ఇలా ఆరోగ్యపరంగా చూసుకుంటే చాలా వరకు జాగ్రత్తలు కొన్ని పాటించాల్సి వస్తుంది. రెండవది విద్య పరంగా వీళ్ళకి కొన్ని మార్పులు, కొన్ని చేంజెస్లు, ఏది వ్యాపారంలో బిజినెస్లో కొత్త కొన్ని పనులు, కొత్త వ్యాపారాలు, కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాల్సినవి కూడా ఇలా యోగంలో కనబడుతుంది. మరి ఈ నెలలో బంగారం విశేషాల్లో చూసుకుంటే బంగారం కొనటం కానీ తీసుకుంటే కొన్ని గృహాలు అంటే ఇల్లులు, అవి కొన్ని ఇల్లులు కానీ, కొన్ని స్థానాలు కానీ, కొన్ని భవంతులు కానీ కొన్ని తీసుకోవాలి. వీళ్ళకి ఈ నెలలో తీసుకుంటే మంచి అదృష్ట యోగాలు, కలిసి వచ్చే యోగాలు కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళకి సంతాన విశేషాలలో, సంతాన భాగ్య విశేషాల్లో కొన్ని దోషాలు కనబడుతున్నాయి. మరి ఆ దోషాల విశేషాల్లో కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి, కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. కాబట్టి వీళ్ళకి అక్షంతల దోషం అనేది కనబడుతుంది. అక్షంతల దోషం అనగా వీళ్ళకి కళ్యాణం పెళ్ళి అయ్యే టైంలో, వీళ్ళకి ముహూర్తమైన టైంలో కొంచెం ముందు కానీ కొంచెం వెనక్కి కానీ ఆ టయాలలో కొన్ని చెడు అక్షంతలు వీళ్ళ మీద కొన్ని పడుతుంటాయి. అది కొంతమంది గిట్టని మానవులు కానీ, గిట్టని మనుషులు కానీ వాళ్ళకు ఏం చేస్తారంటే, ఈ బాబు అభివృద్ధిగా రాకూడదు, ఇలా సంసారం కరెక్ట్గా ఉండకూడదు, ఇలా పెళ్ళి పటాకులు కావాలనేట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది గురువుల దగ్గర పోయి కొన్ని పూజలు గట్ట చేయించుకొని, కొన్ని అక్షంతలతో ప్రార్థించుకొని, వాళ్ళ అక్షంతలు తీసుకొని మనకి కళ్యాణమైన టైంలో కానీ, లేదు ఒక కార్యక్రమమైన టైంలో కానీ, ఒక హోమములో చేసే ఒక పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ అక్షంతలు మన స్థానంలో మన మీద అటక్కన వేసేస్తుంటారు. అది ఎప్పుడు వేసేస్తారో అప్పుడు వాళ్ళకి పెళ్ళైన తర్వాత 3 నెలలు 2వ నెలలో పటాపంచలైపోతుంటాయి, విడాకులకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ బాగానే ఉంటారు, తర్వాత వాళ్ళ విశ్వరూపం, వాళ్ళ నిజ రూపాన్ని చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ ఎలాగనేది చూసేదానికి బాగానే కనబడతారు మ్యారేజ్ అయ్యేంత వరకు. మ్యారేజ్ అయిన కాడ నుంచి ఇక వాళ్ళ విశ్వరూపాన్ని చూపిస్తారు. దానివల్ల వీళ్ళకి సంసారంలో భంగం కావటం, ఇబ్బందులు కావటం, మనశ్శాంతిగా ఉండకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు పడటం, ఆందోళన పడటం, ఇలాంటి సమస్యలు చాలా వరకు సతమతం అవుతుంటారు. తర్వాత మెయిన్గా వీళ్ళు చేసే ఉద్యోగ విశేషాలలో కొన్ని ప్రమోషన్ మార్పులు, రాజకీయ ఫలితాలు కానీ, లేదు ఉద్యోగ పరంగా చేసే కంపెనీ పరంగా వీళ్ళకి మార్పులు చేంజ్ చేసుకొని ఎదురవుతుంటాయి. కొన్ని ఊర్ల నుంచి కొన్ని ఊర్లకి వెళ్ళాల్సి వస్తుంది, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ ఈ స్టేట్ కాకుండా ఇంకో స్టేట్కి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి టైం అనేది వీళ్ళకి స్టార్ట్ అయ్యింది. దానివల్ల కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. కాబట్టి మనం ఎక్కడ చేసినా, ఏ పని చేసినా కూడా మనం చేయాల్సిన పనిలో మనలో ఉండాల్సిన నీతి నిజాయితీ మనం కరెక్ట్గా
ఎప్పుడు నిలగా కరెక్ట్గా ఉంటామో మనం ఏ ఊరు పోయినా, ఏ పల్లె వెళ్ళినా, ఎక్కడ పోయినా కూడా ఆ నిజాయితీ అనేది మనం ఎప్పుడైనా కాపాడు. కాబట్టి ముఖ్యంగా స్త్రీ విశేషాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. స్త్రీ విశేషాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్త తీసుకోకోకుండా కొన్ని అశ్రద్ధగా పాటించినట్టుగైతే స్త్రీ వల్ల నుంచి వీళ్ళకి కటకటాలయ్యే మార్గాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి ఉన్న సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, బిజినెస్ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఇళ్ళు, ఫ్లాట్లు, వ్యవసాయము, ఆ విశేషాల గురించి కొంత కోర్టు సమస్యలో పడిపోయి చాలా వరకు ఇబ్బందులతో వాయిదాలు ప్రకారంగా కొన్ని వస్తుంటాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి పడ్డ సమస్యలు ఇప్పుడు మీకు వెలుగులోకి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. దాని నుంచి మీకు వెలుగులో కంటే మీకు ఎన్నో రోజుల నుంచి ఉన్న సమస్య, కోర్టు సమస్య ఇప్పుడు మీకు క్లీన్ అవుతుంది. అది అతి త్వరలో, అతి దగ్గరలోనే ఉంది. అది కూడా మీరు ఊహించని మలుపు మీ జాతకంలో కనబడుతుంది. కాబట్టి మీరు ఎన్నో గుళ్ళకెళ్ళి ఎన్నెన్నో పూజలు చేయించుకొని ఎక్కడెక్కడో మీరు పూజా కార్యక్రమాలు చేస్తున్నారా? ఎన్ని చేసినా కూడా మీకు ఫలించుకోకుండా అయిపోతున్నాయా? మరి దానికి కారణం ఏమిటా అనేది మీరు తెలుసుకోవాలి. దానికి కొన్ని అష్టదిగ్బంధన గ్రహశక్తులు కొన్ని సంభవిస్తుంటాయి. ఆ సంభవించిన కాడి నుంచి మైండు, మనసు, వ్యాపారం, ఉద్యోగం, సంతానం ఈ సమస్యల్లో కొంచెం చాలా వరకు సతమతం అయిపోతుంటారు. ఎన్నో విధానాలుగా కష్టపడ్డ వాళ్ళు కూడా చిన్న సమస్యలో ఇరక్కబోయి దాని నుంచి చాలా వరకు ఇబ్బంది పాలవుతుంటారు వాళ్ళు. కాబట్టి అలాంటి సమస్యలో బాధపడుతున్నారా మీరు? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. కాబట్టి మీరు 10 మందికి మంచి చేయాలనుకుంటున్నారు, 10 మందిలో ఒక మంచి పేరు రావాలని మీరు బాధపడుతున్నారు. కాబట్టి మీకు ఒకటే కావాల్సింది, 10 మందిలో ఒక మంచి పేరు అనేది మనకు రావాలి. మనకు మంచి పేరు అనేది మన గురించి ప్రజలకి, జనాలకు తెలియాలి అని చాలామంది చాలా విధానాలకు కష్టపడుతుంటారు. కొంతమంది వాళ్ళ డబ్బుతో చేస్తుంటారు, కొంతమంది వాళ్ళ తెలివితో ఎవరి దగ్గర పోయి ఎలాగ చేయాలా అనేది వాళ్ళని కనిపెట్టి ఆ విధంగా వాళ్ళకి హెల్పింగ్ చేస్తుంటారు వీళ్ళు. ఆ విధంగా వాళ్ళు హెల్పింగ్ చేసిన దానివల్ల అబ్బా ఫలాని వాడు ఫలాని హెల్ప్ చేశాడు, ఫలాని ప్రజలకి ఇలా చేశాడు, ఫలానా చదువు లేని వాళ్ళకి కొంచెం విద్యాపరంగా హెల్పింగ్ చేశారు, పేదవాళ్ళకి కొంచెం ఇలా ఇళ్ళు కానీ ఇలా విధానాలుగా ఇలా హెల్ప్ చేశాడు అన్న ఒక గుర్తింపు రావాలని చాలామంది చాలా విధానాలుగా సతమతం అయిపోయి చాలా కష్టపడుతూ ఉంటారు గుడ్ నేమ్ రావాలని. కాబట్టి ఈ సినీ ఫీల్డ్ విశేషాల్లో చాలామంది చూడండి ఎట్లయినా మనకంటూ ఒక గుర్తింపు రావాలని పోరాటం చేస్తుంటారు వాళ్ళు. కాబట్టి ఎంత పోరాడినా, ఎన్ని సినిమాలు తీసినా, ఎన్ని నాటికలు తీసినా వాళ్ళకి బ్రేక్ అయిపోతుంటుంది. ఎందువల్ల అంటే వాళ్ళ మీద వచ్చి లేనిపోయిన రీమార్క్ వస్తుంటుంది. ఆ రీమార్క్ వచ్చేసి మనం చూస్తూనే ఉన్నాం కదా, ఒక అమ్మాయి వల్ల ఎంత నటుడు కూడా ఇబ్బంది అయిపోయాడు మొన్న. కాబట్టి అది ఆయన అన్ని రోజులు ఆయన ఎంతో కష్టపడ్డాడు, ఎంతో చేశాడు. కాబట్టి ఒక్క స్త్రీ వల్ల ఎలా దత్తమైపోయాడు. ఆ విధంగా కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటేనే మనకు అభివృద్ధి అనేది అవుతుంది. కాబట్టి మనకి ఎంత తెలిసినా కూడా ఎదుటివాడి డైరెక్షన్ తీసుకోవాలి. ఎదుటివాడి డైరెక్షన్ తీసుకోకుండా మనం ప్రపంచాన్ని చదివేసేసాము అయిపోయిందిలే అనుకుంటే మనకి విశ్వ గడియలు అనేది ఏ రూపంలో వస్తాయో చెప్పలేము. ఆడవాళ్ళ రూపంలో నుంచి రావచ్చు, మగవాళ్ళ రూపంలో నుంచి రావచ్చు, మనకి చేసే పనిలో నుంచి రావచ్చు, మనం చేసే కంపెనీలో నుంచి రావచ్చు. అలాంటి కొన్ని బ్యాడ్ నేమ్స్ అనేది కొంచెం వచ్చే సిచ్యువేషన్ మీ జాతక విధానంలో కనబడుతున్నాయి. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా ఇంకా మీరు అశ్రద్ధగా మీరు పాటించినట్టుగైతే మీ జీవితంలో, మీ లైఫ్లో ఎదగకోకుండా మీరు సిదస్తయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి.
దానివల్ల మీరు జాగ్రత్త తీసుకుంటేనే మీకు ఒక మంచి లైఫ్, మంచి కుదురు, మంచి యోగము, మంచి మంచి కార్యక్రమాలు, కొన్ని విదేశాల ప్రయాణాలు కూడా మీకు అతి దగ్గరలోనే మీకు కనబడుతున్నాయి. దూరదేశ దూర దేశాలు దూర దేశాల ప్రయాణాలు, తర్వాత మన ఇండియాలోనే దూరప కొన్ని మనం చూసి రావటానికి కొన్ని మన ఇండియాలో వరకు కొంతమంది పోయి వస్తుంటారు. యాత్రలు కానీ, పూజలకు కానీ, పునస్కారాలు కానీ కొంచెం చూసి రావటానికి వెళ్తుంటారు. కాబట్టి ఆ యాత్రలలో కూడా వాళ్ళకి ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది ఒకటి ఉంది. ఈ గడిల్లో వాళ్ళకి వెళ్తే ఇప్పటి నుంచి వాళ్ళకి ఫిబ్రవరి నెల వరకు చాలా వరకు బాగుంటుంది. ఈ ఫిబ్రవరి నెల దాటిన తర్వాత వాళ్ళు ఏ ప్రయాణాలు చేయకూడదు. ఈ ఫిబ్రవరి లోపులోనే వాళ్ళ ప్రయాణాలు చేయాలి. వాళ్ళకి దైవ దర్శనాలు కానీ, కాశీ దర్శనాలు కానీ మీరు వెళ్ళి వచ్చిన తర్వాత మీకు మంచి భవిష్యత్తు అనేది మీకు ఎదురవుతుంది. తప్పకుండా మీరు ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో, ఏ పని మీరు పోవాలనుకుంటున్నారో తప్పకుండా తొందరపాటు లేకుండా నిదానమే ప్రధానం అన్నారు. ఎత్తనం పైతనమరా అన్నాడు. తొక్కితే రాయి, మొక్కితే దేవుడు. అంటే మనం తొక్కేది రాయి, అదే రాయిని మనం శుద్ధం చేసుకొని పసుపు కుంకుమ వేసుకొని మనం పూజించామనుకోండి దేవుడు. కాబట్టి పెద్దవాళ్ళు చెబుతారు, ఏ పనైనా సరే భగవంతుడు అనుగ్రహం లేనిది ఏదీ కాదు. ఆ అనుగ్రహం అనేది మనకు ఉంటేనే ఏదైనా అవుతుంది. ఆ అనుగ్రహం అనేది మనకు ఉండాలంటే ఆ శివయ్య దయ వల్ల మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా శివ అనుగ్రహం అనేది చాలా గొప్పది. శివుడాజ్ఞ లేని సేమైనా కొట్టదంటారు. కాబట్టి మీరు పూజించాల్సిన భగవంతుడు దేవుడు అనేది శివయ్యని మీరు తప్పకుండా ఆ శివయ్యని మీరు పూజించాలి. ఆ శివయ్య పారార్థన చేసుకోవాలి. మీరు పొద్దున్న లేచిన తర్వాత ఆ శివాలయం మనకు దగ్గరలో ఏ గ్రామము కానీ, మన ఇండియాలో మన భారతదేశం మొత్తట ఏ ఊరుకు పోయినా శివాలయం అనేది ఉంటుంది. రామాలయం ఎలా ఉంటుందో శివాలయం అలాగే ఉంటుంది. కాబట్టి ఆ శివాలయానికి మీరు పొద్దున తలస్నానం చేసి మీరు వేయాల్సింది ఎర్రటి వస్త్రములు ధరించాలి. ఎర్రటి వస్త్రములు, ఎరుపు అంటే మొత్తం మ్యాచింగ్ ఎరుపు అనేది ఉండకూడదు. ఒక్క ఎరుపు అనేది వేసుకోవాలి. మీరు మొత్తానికి ఎరుపు ఏమి లేకోకుండా ఉండదనుకోండి, ఇలాంటిది ఎరుపు అనేది ఒక శాలవ మీరు పైన వేసుకోవాలి. ఎందుకంటే మీరు ఆ గుడికి వెళ్ళేటప్పుడు పైన మీకు కండం అనేది ఉండాలి. అది చాలా మంచిది. ఎందువల్ల అంటే సంప్రదాయకం అది. మనం దేవుడి దగ్గర పోయేటప్పుడు స్టైల్గా వెళ్ళకూడదు కదా. మనకు ఒక గుడికి వెళ్ళేటప్పుడు మనకి పంచి ఉండాలి, కండం ఉండాలి. అది మనకి పెద్దవాళ్ళు, మనకి గురువులు, ఆది గురువులు, మనకు గురువులు చెప్పిన మాటలు మనం పాటించి వాళ్ళ మాట, పెద్దవాళ్ళు చెప్పిన మాట మనం సద్దిమూట అనేట్టుగా గురువులు, ఋషులు మనకి నేర్పించిన విద్యలు మనకి ఏ విధంగా చెప్పారో, వాళ్ళు ఏ ఆకు తినాలి, ఏ చెట్టు క్రియలు ఉన్నాయి, ఏ పూజ చేయాలి, ఏ భజన చేయాలి, ఏ హోమాలు చేయాలి అని మనకి ఎన్ని చెప్పారో గురువులు, అవి మనం పాటించుకుంటూ వస్తున్నాం. కాబట్టి మనం అవి పాటించుకోకుండా మనం పోతే మన జీవితానికే ఒక అర్థం అనేది ఉండదు. అవి మనం కంపల్సరీ మనం చేయాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య. కాబట్టి ఆ గురువులు మనకు చెప్పిన దాన్ని మనం తప్పకుండా మనం పాటించి అదే విధంగా మనం చేసినట్టుగా అయితే తప్పకుండా మనకి మంచి యోగం అనేది వస్తుంది. కాబట్టి మీరు పూజించాల్సింది ఆ శివయ్యని పూజించినట్టుకైతే మీకు అష్ట కష్ట దరిద్ర దోష నివారణ తొలగిపోతుంది. ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది. మీరు ఏ కార్యక్రమాలు మీరు మొదలు పెట్టాలనుకుంటున్నారో ఆ శివయ్య అనుగ్రహాన్ని మీరు తీసుకొని వెళ్ళండి. తప్పకుండా మీరు అభివృద్ధిగా పొందుతారు. మీరు ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యాలు చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన జ్యోతిష్యానికి మీరు ఫోన్ చేసినట్టుకైతే మీకు ఎలాంటి డౌట్ కానీ, ఎలాంటి సందేహాలు కానీ, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీకు జాతక చక్రం వేసి మేము చూసి
మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము చూసి మీకు చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.